హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఉసిరికాయ సాంబార్ చేసుకుందాము. ఇది తమిళనాడు వంట. దీంట్లోకి ముందుగా ఒక పాన్ తీసుకొని, పాన్‌లోనే నూనె, అలానే నెయ్యి గూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు మనము సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, అలానే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక మారు కలియబెట్టుకుందాం. ఉసిరికాయలు, టమాటాలు ఇప్పుడే వేసుకోవద్దు. కొంచెం సేపు అయినాక వేసుకుందాం. మనం దీంట్లో చింతపండు వాడము. కొంచెం ఇంగువ వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాంబార్ అంటే ఇంగువ తప్పకుండా ఉండాలి కాబట్టి ఇంగువ వేసుకోవాలి. అలానే పసుపు వేసుకొని ఒక మారు కలియబెట్టేసి ఇప్పుడు టమాటాలు అలానే ఉసిరికాయలు కూడా వేసేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి ఉసిరికాయలు ఉండాలండి. చింతపండు వాడము. మనకి ఏదన్నా కానీ దీంతోటే ఉంటుంది. కాబట్టి అవి కొంచెం సేపు మూతేసి చేసుకొని ఇప్పుడు దాంట్లోకి సాంబార్ పౌడర్ వేద్దాం. కొంచెంసేపు మగ్గిన తర్వాత ఒక పెద్ద స్పూనెడు సాంబార్ పౌడర్ వేసుకొని మరి ఒక మారు కలియబెట్టేసుకుందాం. అవి మంచిగా మగ్గిపోవాలి. మనము మూత వేసినామంటే మంచిగా మగ్గిపోతాయి. అట్లనే దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. కాబట్టి మనము దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలియబెట్టి మూత పెట్టేసుకుందాం. మంచిగా ఒక 5, 10 నిమిషాలలో మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు దాంట్లోకి ఒక చిన్న చెంబెడు నీళ్లు పోసేసి మూతేసి బాగా మరగనిద్దాం. చూసారు కదా! ఈ విధంగా అయిపోవాలి. మనకి ఉసిరికాయ ఇట్లా ప్రెస్ చేయంగానే పగిలిపోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనము ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు వేసేద్దాం. నేను కొంచెమే చేస్తున్నానండి. ఒక చిన్న గ్లాసెడు పప్పు. కాబట్టి దాంట్లోకే తగినంత నీరు వేసేసుకుందాము. వేసుకొని ఇది బాగా తెరల కాగాలి. తెరల కాగితేనే మంచిగా మనము మామూలుగా ఉసిరికాయ తిని అంటే ఎంత మంచిగా ఉంటుందో ఈ సాంబార్ కూడా అంతే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కాగుతుంది అనుకున్నప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. కారం వేసుకొని ఒక మారు కలియబెట్టి కారం పచ్చి వాసన పోయేంత వరకు మగ్గబెట్టుకుందాం. అరవ మాత్రం అద్దిరిపోతుందండి మనకి. మీరు గమనించారో లేదో సాంబారు అంటున్నా కానీ చింతపండు వాడతలేము. ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం తక్కువ ఏమైనా ఈ స్టేజ్లోనే వేసేస్తే సరిపోతుంది. సరిపోయింది. ఇప్పుడు మూతేసి మంచిగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాగిందంటే అరోమా మాత్రం అద్దిరిపోతుంది. చూసారు కదా! సాంబారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క మారు ట్రై చేసుకోండి. ఇట్లా చేసుకున్నామంటే ఇట్లా అయిపోతుంది. అంత టేస్టీగా ఉండే సాంబారు ఉసిరికాయ సాంబారు. ఉసిరికాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. మన దాంట్లో ఉండే పోషకాలన్నీ మనకి లభిస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.